హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ చేయడం ఎట్లాగో చూపిస్తానండి. దీనికి టమాటాలు తీసుకున్నాను కొన్ని, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టమాటా సరిపోతుంది. ఇది నలుగురికి. సొరకాయ పీల్ చేసేసాను. ఇదేమో బీట్రూట్, అది కూడా పీల్ చేసి బాగా కడిగి పీల్ చేసి పెట్టేసాము. క్యారెట్ అండి, ఇది కూడా పీల్ చేసి పెట్టేసుకున్నా. ఇది మైక్రో గ్రీన్స్, కడిగి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. మైక్రో గ్రీన్స్ అండి ఇది. వీటన్నింటిని కలిపి ఇప్పుడు జ్యూస్ చేస్తాను నేను. ఇట్లా చిన్న ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసుకోవడమే అన్నిటినీ. ఇట్లా వెజిటబుల్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలు కోసుకొని జ్యూసర్లో వేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకున్నానండి. ఈ మైక్రో గ్రీన్స్ కూడా వేస్తున్నాను దీంట్లోనే. ఇట్లా కూడా మనం వేసుకోవచ్చు, జ్యూస్ లాగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మామూలుగా తినాలంటే ఎట్లా తినాలా అని మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇట్లా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది ఇలా మనం తాగలేము. సో మనం మామూలుగా జ్యూస్ చేసుకునే జల్లిగంట ఉంటుంది కదా, అది కూడా బాగోదు. ఇలా క్లాత్ తీసుకోవాలండి వెజిటబుల్ జ్యూస్కి. ఇలాగా క్లాత్తో నేను ఒక బ్యాగ్ లాగా కుట్టుకున్నానండి. ఈ ఎడ్జెస్ మొత్తం ఇట్లా కుట్టేసుకున్నా. దీనికి మనకి ఇలా బౌల్కి సరిపడా ఉండేట్టుగా కుట్టాను. దీన్ని ఇప్పుడు ఇట్లా పెట్టేసుకుంటున్నా. దీంట్లో పోసేస్తాను. దీన్ని ఇట్లా పిండుకోవటమే అండి. ఓన్లీ వాటర్ లాంటి కంటెంటే వస్తుంది కిందకి. మనకి ఇట్లా పిండుకోవాలి. ఇదిగోండి, ఇట్లా మొత్తం పిండేసుకోవాలి. ఇంకేం ఉండదు దీంట్లో వాటరు. దీన్ని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇష్టం ఉన్నోళ్ళు నిమ్మకాయ పిండుకోండి, వద్దనుకుంటే వద్దు. ఇట్లా నిమ్మకాయ పిండేసుకుంటా. నిమ్మకాయ తర్వాత కొంత తేనె వేసుకుంటానండి. అవసరం ఉన్నవాళ్ళు వేసుకోండి. చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, పెద్దోళ్ళకైతే అవసరం ఉండదు. ఇలా ఒక స్పూన్ తేనె వేస్తున్నా. ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా తేనె కరిగే వరకు తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇంక గ్లాస్లో పోసేసుకొని తాగేయటమే. ఎంతో టేస్టీ అయిన మిక్స్డ్ వెజిటబుల్ అండ్ మైక్రో గ్రీన్స్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్దీ మనకి. మీరు చేసుకోండి. ఇదిగోండి, ఈ వెజిటబుల్ వేస్ట్ ఉంటుంది కదా, ఇది మనం మొక్క మొదల్లో వేసుకోవచ్చు, లేకపోతే కొంత తవ్వేసి ఈ వేస్ట్ అంతా దాంట్లో వేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ మన మొక్కలకి, ఈ పిప్పంతా. సో ఇది కూడా నేను వేస్ట్ చేయనండి, మొక్క మొదల్లో వేసేస్తాను ఈ పిప్పినంతా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.